వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషణ అందించడానికి డాక్టర్ అంది సత్యం గారు ఆర్థిక మరియు రాజకీయ విశ్లేషకులు విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అంది సత్యం గారు నమస్కారం అండి. నమస్తే అండి. రైట్, ఇక ఏపీ విషయానికి వస్తే రుషికొండ ప్యాలెస్లో 100 కోట్లు వృధాతోటి అక్కడ రుషికొండ ప్యాలెస్ని గత ప్రభుత్వం నిర్మించింది అని చెప్పేసి నిన్న క్యాబినెట్ సమావేశం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇక మంత్రులకైతే దిశానిర్దేశం చేశారు. దానిపై మీరే పర్యటించి ఏం చేయాలో చెప్పండి అంటూ మంత్రులకైతే మాత్రం ఆదేశించడం జరిగింది. ఏ విధంగా చూడొచ్చు అంటారు అంది సత్యం గారు? ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో దరిదాపు కార్పొరేషన్ అప్పులు కలిపితే జిఎస్డిపిలో 40% దాటింది. దరిదాపు దేశంలో ఉన్న అప్పులు ఎక్కువ ఉన్న 6 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. అటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి రుషికొండ ప్యాలెస్ సుమారు 500 కోట్ల ఖర్చుతోటి రుషికొండ ప్యాలెస్ కట్టడం అనేది ఆహ్వానించదగినటువంటి పరిణామం కాదు. దానివల్ల ఏమన్నా ఇన్కమ్ జనరేట్ అయితే అంతే అది కూడా లేదు. అదేమన్నా మరి టూరిస్టుల కోసం కట్టిందని ఉపయోగపడుతుంది అంటే అది కూడా ఆ పర్పస్ కూడా కాదన్నారు. కొంతకాలం అది విశాఖపట్నం రాజధాని కాబోతుంది కాబట్టి రాజధానికి ముఖ్యమంత్రి లాడ్జ్ దిగుబడికి వస్తుందని కట్టినట్టుగా దానికి పేరు పెట్టకుండా వాస్తవానికి ఉపయోగం అదే అని చెప్పేసి ఆనాడు అనేక వార్తలు వచ్చాయి. కాబట్టి అటువంటిది అందులో రుషికొండ ప్యాలెస్ పర్యావరణం దృష్ట్యా అది చాలా విలువైంది విశాఖపట్నానికి. దాన్ని కాదని దాన్ని కొండను దువ్వి ఇటువంటిది కట్టారు. ఇటు పర్యావరణం దృష్ట్యా అయినా కరెక్ట్ కాదు, అటు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా అయినా కరెక్ట్ కాదు. కాబట్టి అటువంటి పని చేశారు. ఇప్పుడు అది దేనికి ఉపయోగపడుతుంది అనేది, దేనికి ఉపయోగించుకోవాలనేది ఒక సమస్య. అందుకే మంత్రుల కమిటీ వేసి దాని వ్యవహారం, దాని చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా పరీక్ష చేసి దాన్ని దేనికి ఉపయోగించవచ్చో, ఒకవేళ టూరిస్టులకు ఉపయోగించాలంటే ఆ మోడల్ లేదు, అట్లా ఉపయోగపడే స్థితి లేదు, మరి దేనికి ఉపయోగించాలి అన్నప్పుడు ఏదో ఒక నిర్ణయానికి రావాలి వేస్ట్గా ఉండకుండా. అందుకే మంత్రుల కమిటీని ఫామ్ చేసి దాని ఉపయోగాన్ని తేల్చమని చంద్రబాబు నాయుడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా అది రాష్ట్ర ప్రభుత్వం మీద భారమే అటువంటి పెట్టుకోవటం అనేది. ఇంకా ముందు ఆ రాష్ట్రంలో ఎటువంటి టేకప్ చేస్తే ప్రజల మీద భారం. దరిదాపు 500 కోట్లు అంటే ఒక శాఖకు కేటాయించిన బడ్జెట్తో సమానం. అవును. అందుకని ఎప్పుడైనా లావిష్గా పోయి ఇటువంటి పనులు చేయటం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి సింప్లిసిటీ మెయింటైన్ చేస్తేనే అది మంత్రులు, అది ఎమ్మెల్యేల మీద ప్రభావం ఉంటుంది, ప్రజల్లో రెస్పెక్ట్ పెరుగుద్ది. అట్లాగుంటే లావిష్గా ఖర్చు పెట్టి లావిష్గా ఉండాలనుకుంటే ఇంకో విధంగా ప్రజలు ఆలోచిస్తారు. అందుకని ఇప్పుడు ఎప్పుడైనా ముఖ్యమంత్రులు, మీరు బెంగాల్ ఇప్పుడున్న మమతా బెనర్జీ అయినా, గతంలో ఉన్నటువంటి బుద్ధదేవ్ భట్టాచార్య లాంటి ముఖ్యమంత్రులు అయినా, త్రిపుర మాణిక్ సర్కార్ అయినా, ఇటువంటి ముఖ్యమంత్రులు ఖాళీ చేసిన నాడు పెట్టెలు పట్టుకొని పోయారు. సింపుల్గా భార్యల ఇళ్లల్లో ఉన్నారు, కిరాయి ఇళ్లల్లో ఉన్నారు. వీటన్నిటి చూసి ఆ మధ్య ఏదో బీజేపీ ముఖ్యమంత్రి కూడా అట్లే ఉన్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి చేసే పనులు మంత్రుల మీద అది అట్లనే బాటం లెవెల్కి ఎమ్మెల్యేల ఆదర్శాలు కిందికి పోతాయి. అది ముఖ్యమంత్రి నుంచే ప్రారంభించాలి. కానీ లావిష్గా ప్యాలెస్ కట్టుకొని ప్యాలెస్లు ఉంటామంటే నియోజకవర్గాల కేంద్రాలు కూడా ఎమ్మెల్యేలు ప్యాలెస్లు కట్టుకుంటారు. కాబట్టి ఆ ముఖ్యమంత్రులు జాగ్రత్త అయినటువంటి చర్యలు తీసుకోవటం అవసరం. రైట్.